అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులలో ఫ్లెక్సీలకు సంబంధించి కూటమి నేతల మధ్య వివాదానికి దారితీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజున జనసేన కార్యకర్త వలవల గోవింద్ చేసిన తప్పిదం టీడీపీ జనసేనల మధ్య వివాదానికి తెరలేపింది. ఫ్లెక్సీల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి బదులు ముఖ్యమంత్రి అని పెట్టడంతో టీడీపీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతకు దారి తీసే పరిస్థితులు తలెత్తడంతో ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ మార్కర్ పెన్నుతో ఉప అని ఫ్లెక్సీలతో రాసి వివాదాన్ని సద్దుమణిగించారు. దానిలో భాగంగా ఈరోజు డయాలసిస్ కేంద్రాన్ని మనం ప్రారంభించాం. ఇక్కడ వేసే పోస్టర్లో పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అని రాయటానికి బదులు ముఖ్యమంత్రి అని బై మిస్టేక్ రాద్దామని అది వెంటనే జరిగింది. ఉప ముఖ్యమంత్రి మంత్రివర్యులు మనం రాయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అది వెంటనే కరెక్ట్ చేస్తాను. ఒక విషయాన్ని అందరూ కూడా ఈ సందర్భంలో మనందరం కూడా ఎంతో ఈ కూటమి సభ్యులందరూ కూడా అన్నదమ్ములుగా మనం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో ఈ రోజున చిన్న చిన్న మిస్టేక్ జరుగుతున్నట్టు తప్పనిసరిగా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలలో ఫ్లెక్సీకి సంబంధించి కూటమి నేతల మధ్య వివాదానికి దారితీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజున జనసేన కార్యకర్త వలవల గోవింద్ చేసిన తప్పిదం టీడీపీ జనసేనల మధ్య వివాదానికి తెరలేపింది. ఫ్లెక్సీలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి బదులు ముఖ్యమంత్రి అని పెట్టడంతో టీడీపీ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్రిక్తతకు దారి తీసే పరిస్థితులు తలెత్తడంతో ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ మార్కర్ పెన్నుతో ఉప అని ఫ్లెక్సీపై రాసి వివాదాన్ని సద్దుమణిగించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. సందర్భంగా ఎక్కడికక్కడ సెలబ్రేషన్ జరుగుతుంటే రాజోలు నియోజకవర్గంలో మాత్రం వివాదానికి దారి తీసిందని చెప్పాలి. కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొనడం జరిగింది. ఎందుకంటే జనసేన నాయకులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించి డిప్యూటీ సీఎం కాస్త ముఖ్యమంత్రి అనే ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీన్ని తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు వ్యతిరేకించడం జరిగింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి ఎందుకు రాశారు అని చెప్పి చంద్రబాబును అవమానించే విధంగా ఇక్కడ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేశారు. దాన్ని వెంటనే తొలగించాలని చెప్పి జనసేన కార్యకర్తలతో నాయకులతో వాగ్వాదానికి దిగడం జరిగింది. అక్కడ మా వల్లే మీరు గెలిచారని చెప్పి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కొంత వాగ్వాదానికి దిగేటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. అయితే అటుగా అక్కడ వలవల గోవింద్ అనే జనసేన నాయకులు అయితే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో వివాదం ప్రధానంగా చోటు చేసుకోవడం జరిగింది. అదే సందర్భంలో అక్కడ డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవానికి స్థానికంగా ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ రావడం జరిగింది. అయితే ఆయన వచ్చిన వెంటనే జనసేన నాయకులు ఏదైతే ముఖ్యమంత్రి అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు జనసేన పార్టీ ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే ఆయన కలుగు చేసుకుని ఒక మార్కర్ తీసుకుని ముఖ్యమంత్రి ఉన్న పదం ముందు భాగంలో ఉప ముఖ్యమంత్రి అనే అంటే ఉప అనేది పదాన్ని తగిలించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి అనే అర్థం వచ్చింది. దీని కారణంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే కొంత సద్దుమణగడం జరిగింది. అయితే ప్రతిపక్షాలకు ఇలాంటి గొడవలు కొంత మేలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కూటమిలో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవి చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సినటువంటి బాధ్యత కూటమి నాయకుల మీద ఉంది. కాబట్టి మీరు ఇలాంటి వద్ద వివాదాలకు పోవద్దని చెప్పి ఎమ్మెల్యే ఇరు పార్టీల నాయకులకు సూచించడంతో వివాదం అయితే సద్దుమణిగింది. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ. రాయకూడదండి అలాగా. తెప్పించండి, తెప్పించేసి